తాతయ్య, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే, ఈరోజు నువ్వు నాకు ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇస్తానని చెప్పావు కదా! నువ్వు ఆసక్తిగా ఉండటం చాలా మంచిది ఫిన్నీ. సరే, నీకు తెలిసిన కొన్ని పుస్తకాలు చెప్పు. కామిక్ పుస్తకాలు, కథల పుస్తకాలు, స్కూలు పుస్తకాలు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు, ఇంకా మత గ్రంథాలు కూడా ఉంటాయి తాతయ్య. బాగా చెప్పావు ఫిన్నీ. కాని ఈ భూమిపై రాయబడిన అన్ని పుస్తకాలలో ఒక ప్రత్యేకమైన పుస్తకం ఉంది. అదే పుస్తకాన్ని నీకు బహుమతిగా ఇవ్వాలని నేననుకున్నాను. అదేదో నీకు తెలుసా? తెలియదు తాతయ్య. అన్ని పుస్తకాల కంటే ప్రత్యేకమైనదా? అది ఏమిటి? ఎందుకు దాన్ని ప్రత్యేకమైనదని అంటారు? ఆ పుస్తకం బైబిల్ ఫిన్నీ. అది ప్రత్యేకమైనది ఎందుకంటే అది దేవుని వాక్యం. కామిక్ పుస్తకాలు, కథల పుస్తకాలు మనుషుల ఊహాశక్తితో జ్ఞానంతో రాయబడతాయి. కాని బైబిల్ మనుషుల ఊహతో రాయబడలేదు. దేవుడు మనుషులను ప్రేరేపించి వారి ద్వారా రాయించాడు. 2 పేతురు 20:21. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే పుస్తకం, ఎక్కువ భాషలలోకి అనువదించబడిన పుస్తకం కూడా బైబిల్ మాత్రమే. మన ఇంట్లో ఉన్న బైబిల్ అంత గొప్పదా తాతయ్య? ఈ బైబిల్ని ఎవరు రాశారు? బైబిల్ను 40 మంది వ్యక్తులు సుమారు 1600 సంవత్సరాల కాల వ్యవధిలో రాశారు. వారిలో చదువుకున్నవారు, చదువు లేనివారు కూడా ఉన్నారు. బైబిల్లో 2 భాగాలున్నాయి: పాత నిబంధన, క్రొత్త నిబంధన. మొత్తంగా బైబిల్లో 66 పుస్తకాలున్నాయి. పాత నిబంధనలో 39, క్రొత్త నిబంధనలో 27. ఈ బైబిల్ మనకేమి తెలియజేస్తుంది తాతయ్య? బైబిల్ మన సృష్టికర్త అయిన దేవుని గురించి, ఆయన ప్రేమ గురించి, మన పాపాల కోసం మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు గురించి తెలియజేస్తుంది. అలాగే నోవహు, అబ్రహాము, దావీదు వంటి భక్తుల జీవిత కథలు, యేసు పుట్టుక, మరణం, ఆయన చేసిన అద్భుతాలు, స్వస్థతలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ సంఘటనలన్నీ నిజంగా జరిగినవే. తాతయ్య, ఈ కథలను నేను సండే స్కూల్లో కూడా విన్నాను. కంఠస్థ వాక్యాలు కూడా నేర్చుకున్నాను. అది చాలా మంచి విషయం ఫిన్నీ. కాని నువ్వు ఎప్పుడైనా బైబిల్ను స్వయంగా చదవాలని అనిపించలేదా? లేదు తాతయ్య, విన్నాను కదా, మళ్ళీ చదవడం ఎందుకు? నీ స్కూల్లో టీచర్ చెప్పిన పాఠాలను నువ్వు వింటావు, తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ చదువుతావు కదా. క్లాస్లో విన్నాను కదా, మళ్ళీ చదవడమెందుకు అని అనుకుంటావా? లేదు తాతయ్య, ఇంటికి వచ్చి మళ్ళీ చదువుతాను. బైబిల్ చదవడం వల్ల మనకు కలిగే లాభాలేమిటి? బైబిల్ మనకు రక్షణ మార్గం గురించి, నిత్య జీవం గురించి బోధిస్తుంది. మన రోజువారీ జీవితంలో దేవునికి ఇష్టమైన విధంగా జీవించడానికి సహాయపడుతుంది. బైబిల్ మన జీవితానికి వెలుగులాంటిది. సరైనదాన్ని ఎంచుకునేలా చేస్తుంది. ఇతరులను ప్రేమించడం, పంచుకోవడం, తల్లిదండ్రులను గౌరవించడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, క్షమించడం వంటి మంచి విషయాలను నేర్పుతుంది. బైబిల్ చదవడం వల్ల మన ప్రవర్తన మారుతుంది. మనం సంతోషంగా ఉంటాం, దేవుణ్ణి స్తుతిస్తాం, కృతజ్ఞతలు చెల్లిస్తాం, ప్రార్థిస్తాం. కానీ తాతయ్య, బైబిల్ చాలా పెద్దది. నాకు స్కూల్ వర్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. చదవాలని అనుకున్నా టైం దొరకదు. సమయం లేదంటావుడదా? సరే, నిజంగా జరిగిన ఒక కథ చెప్తాను విను. అది 12 సంవత్సరాల వయసున్న ఒక అమ్మాయి గురించి. జపాన్ దేశంలో ఇకు అనే అమ్మాయి ఉండేది. ఆమె మొదటి తరగతిలో ఉన్నప్పుడు ఆమె అమ్మ ఆమెకు బైబిల్ను బహుమతిగా ఇచ్చింది. ఇకు ఆ బైబిల్ను చాలా ఇష్టపడింది. చదవడం మొదలుపెట్టింది. చాలా పదాలు అర్థం కాక కష్టమనిపించినా ఆమెకు సొంత బైబిల్ ఉందన్న ఆనందంతో కొనసాగింది. ఆమె వయసు పెరిగే కొద్దిగా చదవడం కొనసాగించింది. 5వ తరగతిలో ఉన్నప్పుడు నేను బైబిల్ మొత్తాన్ని ఎందుకు చదవలేకపోతున్నాను అని తనను తాను ప్రశ్నించుకుంది. అప్పుడు ఒక సంవత్సరంలో బైబిల్ మొత్తాన్ని చదవాలని నిర్ణయించుకుంది. బైబిల్లో మొత్తం 1189 అధ్యాయాలున్నాయని తెలుసుకుంది. ప్రతిరోజూ 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదవాలని ప్రణాళిక వేసుకుంది. ఆమెకు హోంవర్క్ ఎక్కువగా ఉండటంతో సమయం దొరకలేదు. అప్పుడు ఆమె అమ్మ స్కూలుకు వెళ్లే ముందు ఉదయం బైబిల్ చదవమని చెప్పింది. అందుకే ఇకు ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు అలారం పెట్టుకుంది. లేవడం కష్టమైనా మోకరించి, ప్రియమైన దేవా, నేను చదివేది అర్థమయ్యేలా సహాయం చెయ్యండి అని ప్రార్థించింది. ఒక సంవత్సరంలో బైబిల్ మొత్తాన్ని చదివి పూర్తి చేసింది. తర్వాత 6వ తరగతిలో మరోసారి ఒక సంవత్సరంలో బైబిల్ మొత్తాన్ని చదివింది. బైబిల్ చదవడం వల్ల ఆమె జీవితంలో వచ్చిన మార్పులను ఇంటివారు, చర్చివారు గమనించారు. ఆమె ఎక్కువ సంతోషంగా ఉండేది, ఎక్కువగా ప్రార్థించేది, దేవుని గురించి మాట్లాడేది, యేసు 2వ రాకడ కోసం ఎదురుచూసేది. ఇకు చూసి ఆమె చెల్లెలు కూడా బైబిల్ చదవడం ప్రారంభించింది. ఇకుకు ఇష్టమైన వాక్యం రోమా 8:39. కొంతకాలం తర్వాత
ఆమె యేసును తన సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తీసం తీసుకుంది. ఆమె ఎప్పుడూ చెప్పేది, కొద్ది కొద్దిగా అయినా ప్రతిరోజూ బైబిల్ చదవాలి. చూసావా ఫిన్నీ, చిన్న వయసులో బైబిల్ చదివిన ఇకూ జీవితం ఎలా మారిందో? బైబిల్ ఒక అమూల్యమైన నిధిలాంటిది. ఆ నిధిలో గొప్ప నిధి యేసుక్రీస్తు. నువ్వు కూడా ఆయనను కనుగొంటే నిత్యజీవానికి వారసుడివవుతావు. ఇప్పుడైతే నాకు కూడా బైబిల్ చదవాలని అనిపిస్తుంది తాతయ్యా. బైబిల్ గొప్పతనం నాకు వివరించినందుకు ధన్యవాదాలు. మీరు ఇచ్చే ఈ బైబిల్ను నేనొక నిధిలా భావిస్తాను. ఈ రోజు నుంచే బైబిల్ చదవడం ప్రారంభిస్తాను.